ముందుగా హెడ్లైన్స్. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం సారథిగా నోబెల్ గ్రహీత ఎవరి మహమ్మద్ యూనస్? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం, ఎమ్మెల్సీ కవిత. స్మార్ట్ టీవీలపై 65% వరకు డిస్కౌంట్. రక్షిత మంచినీటిని అందించి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించేలా తాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బోధన్ పట్టణంలోని వాటర్ ఫిల్టర్ బెడ్, పంప్ హౌస్తో పాటు వివిధ ప్రాంతాలలో గల మంచినీటి ట్యాంకులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఫిల్టర్ బెడ్లో నీటిని శుద్ధి చేస్తున్న విధానాన్ని, పంప్ హౌజుల పనితీరును, ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులు, వాటర్ పైప్ లైన్ తదితర వాటిని తనిఖీ చేశారు. శుద్ధి చేసిన జలాల నాణ్యతను టెస్టింగ్ యంత్రం ద్వారా స్వయంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత పరిమాణంలో నీటిని శుద్ధి చేస్తున్నారు, పట్టణంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుందో అని ఎమ్మెల్యే కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా నూతన పంప్ హౌస్ను ఆయా ప్రాంతాల్లో ట్యాంకుల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సమర్పించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాటర్ ట్యాంకులు, పంప్ హౌస్ నిర్మాణాల కోసం ప్రతిపాదించిన స్థలాలను ఎమ్మెల్యే కలెక్టర్ సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. వర్షాకాలంలో వ్యాధులు ముప్పురుగొనే అవకాశాలు ఉన్నందున తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. తాగునీటి సరఫరా తీరును అనునిత్యం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా పైప్లైన్ లీకేజీలు లేకుండా చూడాలని, శుద్ధి చేసిన త్రాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు ప్రతిరోజు వాటర్ టెస్టింగ్ జరపాలని సూచించారు. వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తూ నీటిని క్లోరినేషన్ జరిపించాలని అన్నారు. త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రాకేష్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది. నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో సోమవారం రోజున స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా సిహెచ్ కొండూరు గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది. సందర్భంగా కార్యదర్శి, గ్రామస్థాయి అధికారులు మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో కొత్తగా నీరు వచ్చి చేరుతుంది. ఇక్కడ నీరు కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యాపించి వ్యాధులైన కలరా, డయేరియా, పచ్చకామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధుల అంశాలపైన అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా లో హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ గురించి స్కూల్ విద్యార్థులతో ప్రదర్శించడం జరిగింది. అలాగే మంచి మరియు పొగాకు మత్తు పదార్థాలకు ఆకర్షితులయ్యే యువత తమ బంగారు భవితను ఏ విధంగా చెడగొట్టుకుంటున్నారో అన్న విషయాలపై కూలంకషంగా వివరించారు. అలాగే మొక్కలను ప్రతి ఒక్కరూ నాటాలి, వాటి ద్వారా వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సౌమ్య, గ్రామస్థాయి అధ్యక్షులు ఎం గంగసాయిలు, బలనుల్ల రాజేశ్వర్, జె నాగేశ్వర్, పోచెట్టి, జంగిటి దేవదాస్, ఈ సంజీవ్, డ్వాక్రా సంఘాల సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు. బోధన్, నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఇటీవల పలువురు నామినేటెడ్ పదవులలో నియమించిన వారు సుదర్శన్ రెడ్డిని సన్మానించారు. బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయం చైర్మన్గా నియమించిన హరికాంత్ చారి సుదర్శన్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చే శాల్వాతో సన్మానించారు. బోధన్ మారుతి మందిరం చైర్మన్గా నియమించబడిన శంకర్ సుదర్శన్ రెడ్డిని సన్మానించారు. రేంజల్ మండల మాజీ ఎంపీపీ
మోబిన్ ఖాన్ బోదర్ కోర్టులో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా నియమించబడిన గౌస్ ఉద్దీన్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సన్మానించారు. మైనారిటీ నాయకులు వాహిద్ జాహిద్, ఎలక్ట్రీషియన్ గౌస్, మాజీ సర్పంచ్ జావేద్, కాంగ్రెస్ నాయకులు గుండేటి రాములు తదితరులు పుష్పగుచ్చాలు, శాలువలతో సన్మానించారు. పట్టణంలో మున్సిపాలిటీలో గత 10-12 సంవత్సరాల నుంచి తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఏ స్కీములు చేయకుండా ఎక్కడెక్కడ వదిలేసి మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని స్థానిక శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢమాసం అమావాస్య పుష్యమి నక్షత్రం ఆదివారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వీరప్ప గురుస్వామి ఆధ్వర్యంలో సురేష్ సంగమేశ్వర్, భాస్కర్ గౌడ్, భూమేష్, మహేందర్ రాజ్ కుమార్, పురాణే దిలీప్ కుమార్ తదితర దంపతులచే గణపతి హోమం, మహాన్యాస రుద్రాభిషేకం, అమ్మవారికి అభిషేకాలు, లక్ష్మీ సహస్రనామాలు, కుంకుమార్చన తదితర పూజా క్రతువులు, భజనలు నిర్వహించడం జరిగింది. నేటి విశిష్టత గురించి ఆలయ ప్రధాన అర్చకులు వీరప్ప గురూజీ మాట్లాడారు. అనంతరం విజయలక్ష్మి ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం మహాన్న ప్రసాదాలను వితరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పరమేశ్వరి మాత, స్వప్న మాత మరియు వందలాది భక్తులు, మహిళలు, చిన్నలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మరి నర్సాపూర్లోని స్థానిక శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయం లోపల ప్రతి సోమవారము చాలామంది చిన్న చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళందరూ కూడా భక్తి మార్గంలో ప్రయాణించి ప్రతి సోమవారం వస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆషాఢమాస చివరి అమావాస్య. ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటి అమావాస్య. ఆదివారంతో కూడుకున్నటువంటిది. పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి ఈ అమావాస్యను చాలా పూజించదగ్గ విషయము. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మరి ఉదయం పూటనే గణపతికి అర్చన చేసి ఆ తర్వాత ఈ గణపతి హోమము అట్లాగే ఈ అమ్మవారి యొక్క హోమము చేయడం జరిగింది. ఆ తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేయడం జరిగింది. మహిళలంతా కూర్చొని లలిత పారాయణం చేయడం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో సోమవారం రోజున నందిపేట సాకలి ఐలమ్మ విగ్రహం నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఉన్నత అధికారులు ఎంఈఓ లక్ష్మీప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నిర్మూలించండి. మొక్కల వల్ల వచ్చే ఆక్సిజన్ మానవాళికి జీవన ఆధారం అవుతుందన్నారు.
ప్రతి ఇంటింటికి మొక్కలు నాటి ప్రకృతికి సహకరించాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇంటి ఆవరణలో శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలం కావడంతో కొత్తగా నీరు వచ్చి చేరుతుంది. ఇక్కడ నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యాపించే వ్యాధులైన కలరా, డయేరియా, పచ్చకామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధుల అంశాలపైన అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ గురించి ఆశా వర్కర్స్, నందిపేట మహిళా సంఘాలు అన్ని ప్రదర్శించడం జరిగింది. అలాగే మంచి మరియు పొగాకు, మత్తు పదార్థాలకు ఆకర్షితులయ్యే యువత తమ బంగారు భవిష్యత్తుని చెడగొట్టుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల్ స్పెషల్ ఆఫీసర్ జగన్నాథ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ లక్ష్మీప్రసాద్, ఆశా వర్కర్లు, నందిపేట మండల్ మహిళా సంఘాల మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏంటి విశేషము అని చూస్తాను. అప్పుడు ఆ బ్యానర్లో ఈ కార్యక్రమం విశేషాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మీద కొత్తగా ఉన్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏంటి ములుగు జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గోడ మీద నుండి పడి స్పృహ కోల్పోయాడు. చనిపోయాడని వదిలేసిన స్థానికులు 2 కానిస్టేబుల్స్ సిపిఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారు. సమయస్ఫూర్తితో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ ను అభినందించిన ఎస్పీ. ఓకే మేడం. కుమ్రం బొమ్మ కూడా మేడం. అమ్మ కాపు కుమ్రం బొమ్మ భోజనపేట మండలం. భోజనపేట మండలం మేడం. డిస్టిక్ ములుగు వస్తుంది, జిల్లా సుధా. ఓకే ఓకే మేడం. కొంచెం వస్తారు లేట్ అవుతుంది. మరి గ్యాస్ పనులు తెచ్చుకోదాం సార్. సాధారణ ఉందా పల్సు? గణపతన్న అవి అక్కడ అడ్డ మీద ఉన్న చూడుపో. ఓకే